కథల మాలకి స్వాగతం. హలో ఫ్రెండ్స్, నేను మీ మల్లికని. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? అది తెలివైన చిలుక. చూసేద్దామా? రామాపురం అని పచ్చని ఊరిలో ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా ఒక చెట్టుపై చిలుక వచ్చి వాలుతుంది. ఆ చిలుక పిల్లలు ఏది మాట్లాడితే అది కూడా తిరిగి అదే మాట్లాడుతుంది. ఆ చిలుక పలుకులకి పిల్లలంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఇలా ఊరంతా చిలుక గురించి తెలిసిపోతుంది. ఆ వార్త ఒక వ్యాపారికి కూడా తెలిసిపోతుంది. మరుసటి రోజు ఆ వ్యాపారి ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని ఒక బంగారు పంజరంలో పండ్లను పెట్టి ఆ చిలుక వాలి చెట్టు కింద పెడతాడు. అది తెలియని చిలుక వెళ్ళి పండ్ల కోసమని బంగారు పంజరంలో చిక్కుకుపోతుంది. ఆ తర్వాత ఆ చిలుకను బంగారు పంజరంలో పెట్టి ఆ వ్యాపారి ఎన్నో ప్రదర్శనలు ఇస్తాడు. కానీ కొన్ని రోజులకు చిలుక ఎంతో బాధతో ఉంటుంది. ఎలాగైనా పంజరం నుంచి తప్పించుకోవాలని చిలుక ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఉపాయంతో ఒకరోజు ఒక ప్రదర్శనలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత వ్యాపారికి ఎంతో కోపం వచ్చి చిలుకను తిడతాడు. అయినా చిలుక ఏమీ తెలియనట్టు మౌనంగా ఉంటుంది. ఆ కోపంతో వ్యాపారి చిలుక పంజరాన్ని గట్టిగా బయటికి తోస్తాడు. దాంతో పంజరం తలుపులు తెరుచుకొని చిలుక బాయ్ బాయ్ మాస్టారు అంటూ తుర్రుమని ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఏమీ చేయలేక ఆ వ్యాపారి ఆకాశంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూసారు కదా మిత్రులారా, ఈరోజు మన కథలో నీతి ఏంటంటే ఎలాంటి సమస్యనైనా తెలివైన ఆలోచనతో సులువుగా తప్పించుకోవచ్చు. కథ నచ్చిందా మరి? అయితే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.